అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో. సోదరులారా, సోదరీమణులారా, ప్రస్తుత మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని మనమందరం కూడా చూస్తే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు కొన్ని ప్రదేశాల్లో ఉన్నాయి. అందులో రెండు సంఘటనలు మనం తెలుసుకోవాలి. మొట్టమొదటి సంఘటన ఏమిటి అంటే, హోలీ జరుగుతున్నటువంటి ఆ పండుగ సందర్భంగా కొద్దిమంది హోలీ ఆడుకుంటూ ఉంటే అందులో ఒక రంగు నీటితో నిండినటువంటి ఒక బెలూన్ ఒక ముస్లిం మహిళ మీద పడితే ఆ ముస్లిం యొక్క మహిళ వాళ్ళ పెద్దవాళ్లతో చెబితే అక్కడ వాళ్ళు పెద్దవాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడారు. అది పెద్ద గొడవ అయింది. ఆ గొడవలో తరుణ్ కుమార్ అనేటువంటి ఒక వ్యక్తి కూడా మరణించడం జరిగింది. రెండోది ఏంటంటే, రోషన్ ఖాతూన్ అనేటువంటి ఒక స్త్రీ బీహార్ నగరంలో, బీహార్ పట్టణంలో ఒక ప్రదేశంలో వెళ్తే ఆవిడ్ని చాలా అన్యాయంగా, చాలా దారుణంగా కొట్టడం జరిగింది. ఆవిడ హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత చికిత్స పొందుతూ మృతి చెందింది. అంటే చెప్పే మాట ఉద్దేశం ఏమిటి అంటే, ఒక పక్క తరుణ్ కుమార్ చనిపోయాడు. ముస్లిం యొక్క ఎవరైతే కొందరు ముస్లింలు చేసినటువంటి తప్పు ఉందో దాని కారణంగా అక్కడ రోషన్ ఖాతూన్ చనిపోయింది. అక్కడ ఉన్నటువంటి కొందరు దుండగుల కారణంగా. ఇలాంటి సందర్భంలో ఇక్కడ అటువంటి ఎవరైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో వీరు ఇలాంటి సందర్భంలో మనందరం కలిసి ఉండాలి, మనందరం ఒక్కటి, మనందరం కలిసిమెలిసి బ్రతకడంలోనే మన యొక్క జీవితం యొక్క తాపల్యం ఉంది అని ఈ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం ఇది చాలా గర్వపడాల్సిన విషయం. ముస్లింలందరూ కూడా ఈ విషయంలో పూర్తిగా కృతజ్ఞత చెప్పాల్సిన విషయం. ఇక్కడ మీలో కొందరు అనుకోవచ్చు, అల్లాకి కదా కృతజ్ఞత చెప్పాలి, ఈయనేంటి స్టేజ్ మీద ఆయనకి చెప్పమంటున్నాడు. సగం జ్ఞానం ఉంటే ఇలాగ ఆలోచిస్తాం. హదీసులో అల్లాగే నబీ చెప్పారు. దాని సారాంశం ఏమిటి అంటే, మీకు ఉపకారం చేసిన వారికి, మేలు చేసిన వారికి కృతజ్ఞత చెప్పండి, ఇది మీ బాధ్యత అన్నారు ప్రవక్త వారు. ఇక్కడ మన ఎమ్మెల్యే గారు ఏదైతే ఈ రోజున ఆత్మీయ ఇఫ్తార్ విందు పెట్టి మనందరి యొక్క ఐకమత్యం, ఒక పక్క హిందూ సోదరులు, మరో పక్క ముస్లిం సోదరులు, మనందరం కలిసి ఉండాలని ఈ ఆత్మీయ ఇఫ్తార్ విందు ఏదైతే చేశారో, అల్హమ్దులిల్లా, జజాకుముల్లాహు ఖైరా. అల్లా వారికి ఎల్లప్పుడూ కూడా ఇహ పరలోకంలో హిదాయత్ని, ఎల్లప్పుడూ రక్షణను కూడా ప్రసాదించుగాక. రక్షణ ఉండాలా వద్దా? ఉండాలి కదా. ఒక మంచి నాయకుడు రక్షణగా ఉంటే కదా బాగుంటుంది సమాజం. అయితే విషయం ఏంటంటే, సోదరులారా, పెద్దలారా, అదే విధంగా తెలుగుదేశం పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడికి ఎవరైతే నన్ను ఆహ్వానించారో వారందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. జజాకుముల్లాహు ఖైరా. సోదరులారా, సోదరీమణులారా, ఈ నెల చాలా పవిత్రమైన నెల. ఖురానే మజీద్ అల్లాహ్ తబారక తఆలా అవతరింపజేసిన నెల. ఏం అవతరింపజేశాడు భయ్? ఏం అవతరింపజేశాడు చెప్పండి భయ్? ఖురాన్ అవతరింపజేశాడు. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, నేనేదో చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఏం అర్థం కాదు. ఖురానే మజీద్ అల్లా అన్నాడు, షహరు రమదాన్ అల్లదీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాసి వ బయ్యినాతిన్ మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. నిశ్చయముగా అల్లాహ్ ఈ ఖురాన్ని రమజాన్ నెలలో అవతరింపజేశాడు. హుదల్ లిన్నాస్ వ బయ్యినాతిన్ మినల్ హుదా వల్ ఫుర్ఖాన్, సమస్త మానవులకి రుజుమార్గం చూపేందుకు అల్లాహ్ అవతరింపజేశాడు. కాకపోతే మన వాళ్ళలో కొద్ది మంది పల్లెటూరులో వెళ్తే మనం రంజాన్ పండుగ ఎందుకు అంటే సేమియాల పండుగ అండి, బక్రీద్ పండుగ ఎందుకండి అంటే బిర్యానీ పండుగ అండి. ఏంటి? పల్లెటూరులో వెళ్తే రంజాన్ పండుగ ఎందుకంటే సేమియాల పండుగ అండి, బక్రీద్ పండుగ ఎందుకంటే బిర్యానీ పండుగ. సోదరులారా, సోదరీమణులారా, రమజాన్ నెలలో ఖురాన్ అవతరించిన నెల. అల్లాహ్ తబారక తఆలా ఈ నెలలో ఉపవాసాలు విధి చేశాడు. అంటున్నాడు, యా అయ్యుహల్లదీన ఆమను, ఓ విశ్వాసులారా, మీ మీద ఉపవాసాలు విధి చేయబడ్డాయి. కుతిబ అలైకుముస్ సియామ్ కమా కుతిబ అలల్ లదీన మిన్ కబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. ఎందుకు అంటే
మీలో భయభీతులు జనించాలి. ఉపవాసాలు ఉండడానికి మెయిన్ లక్ష్యం, మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనందరిలో కూడా ఎవరైతే ఉపవాసాలు ఉన్నామో మనందరిలో కూడా భయభీతులు రావాలి. అందుకే హదీసులో అల్లాహ్కే నబీ అలైహిస్సలాతు వస్సలాం ఒక మాట అన్నారు ప్రవక్త వారు. ఏమని? మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు మీ దగ్గరకు వచ్చి ఎవరైనా మిమ్మల్ని దూషిస్తున్నాడు, మిమ్మల్ని తిడుతున్నాడు, మీకు కష్టం కలిగించాలనుకుంటున్నాడు, ప్రవక్త వారు అన్నారు మీరు అతడితో గొడవ పడకండి, మీరు అనండి నేను ఉపవాసిని సోదరా, నేను ఉపవాసంలో ఉన్నాను, నన్ను కష్టపెట్టకండి అని. అంతే కథ. అంటే ఇక్కడ ప్రవక్త వారు చెప్తున్నారు ఉపవాసి సహనంగా ఉండాలి అని. ఉపవాసి ఎలా ఉండాలని? సహనంగా ఉండాలని. సోదరులారా, సోదరీమణులారా, మరియు ఈ రమదాన్ నెల గురించి హదీసులో అల్లాహ్కే నబీ అలైహిస్సలాతు వస్సలాం చెప్పారు. దాని సారాంశం ఏమిటి అంటే ఎవరైతే రమదాన్ నెలలో ఉపవాసాలు ఉండి కూడా అబద్ధాలు చెబుతారో, చాడీలు చెబుతారో, వారు ఆకలి దప్పికలతో ఉండడము తప్ప అల్లాహ్కి ఎలాంటి ఇష్టం లేదు. ఎందుకంటే ఉపవాసి అబద్ధం చెప్పకూడదు, ఉపవాసి చాడీలు చెప్పకూడదు అన్నారు. సోదరులారా, సోదరీమణులారా, అందుకోసమే ఈ రమదాన్ నెలలో ఉపవాసాల యొక్క ఉద్దేశం అల్లాహ్ యొక్క భయం రావాలి. ఉపవాసాల ఉద్దేశం మనలో అబద్ధాలు దూరం కావాలి, మనలో చాడీలు దూరం కావాలి. హదీసులో అల్లాహ్కే నబీ అన్నారు ఏమని? ఎవరైతే రమదాన్ నెల పొంది ఉండి కూడా ఉపవాసాలు ఉండి అల్లాహ్ను సంతోషింపజేసుకోడో అతడు చాలా కోల్పోయిన వాడవుతాడన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఉపవాసాల ఉద్దేశం ఒకటి అల్లాహ్ యొక్క భయభీతులు మనలో రావాలి. రెండవది సోదరులారా, సోదరీమణులారా, పేదవాడి యొక్క ఆకలి బాధ మనకు తెలియాలి. పేదవాడి యొక్క ఆకలి బాధ మనకు తెలియాలి. కానీ దురదృష్టం ఏంటంటే సోదరులారా, ఇది వరకు రోజుల్లో ఏంటంటే ఇల్లు ఇరుకుగా ఉన్నా మధ్యలో గోడలు అడ్డు లేవు. అందుకోసమే సత్యనారాయణ గారి సంక్రాంతి యొక్క ఆహారం అంతా మన ఇంట్లోకి వచ్చేది. మన ఇంట్లో ఆహారం కూడా సత్యనారాయణ గారి ఇంట్లో వెళ్ళేది. సత్యనారాయణ గారి సంక్రాంతి ఆహారం అంతా మన ఇంట్లోకి వచ్చేది. ఈ రోజు ఇల్లులైతే పెద్దగా అయిపోయాయి, కానీ మధ్యలో గోడలైతే అడ్డొచ్చేసాయి. మధ్యలో ఏమొచ్చేసాయి? గోడలైతే అడ్డొచ్చేసాయి.